తిరుమలలో కల్తీనే వ్యవహారంపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ అయ్యారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఇస్తే వాస్తవాలు మారతాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. దౌర్జన్యం, రౌడీజం చేస్తే సహించబోనని చెప్పారు. దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తిరుమల పవిత్రత కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇక తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పకుండా తిరిగి తమపైనే దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడుకొండల వాడికి వైసీపీ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని వాస్తవమని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే నెయ్యి శాంపిల్స్ టెస్టింగ్ పంపించామన్నారు. సోయాబీన్, పామాయిల్, ఫిష్ ఆయిల్ ఉందని రిపోర్టులో ఉందన్నారు. వెంకటేశ్వర స్వామి పైన దాడి అది మంచిదిగా భక్తుంటే మొన్న తిరుపతికి వచ్చాడు కదా, నేనేం చెప్పాను, మీరు డిక్లరేషన్ పైన సంతకం పెట్టండి. అది వెంకటేశ్వర స్వామి టీటీడీ సాంప్రదాయాలు. అబ్దుల్ కలాం పెట్టాడు కదా, పెట్టి దర్శనం చేసుకున్నాడు కదా, ఆయనకు నమ్మకం ఉంది కదా, నువ్వెందుకు పెట్టలా, ఎందుకు రాలా? కెన్ యూ ఆన్సర్ దిస్? అంటే నువ్వు ఒక మతస్థుడు కావచ్చు, తప్పులేదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడానికి ఎవరైనా సరే అన్య మతస్థులు నమ్మకం ఉందని సంతకం పెట్టాలి, డిక్లరేషన్ ఇవ్వాలి, నేను దర్శనం చేసుకోవచ్చు. ఎందుకు రాలేదు అంటే ఇప్పటి వరకు నువ్వు చేసుకోవాలి. అంటే దేవుని పవిత్రత కూడా కాపాడలేని అసమర్థులం కాదు మేము. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. నీ ఇష్ట ప్రకారం మీరు దాడి చేస్తే ఇక్కడ కూర్చొని ఓకే పర్వాలేదు, లేదంటే భయపడి పారిపోయేదానికి సిద్ధంగా బాధ్యతగా తీసుకుంటాం. ఉండే అన్నీ కూడా ఏ మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాల ద్వారా, అన్నింటికంటే అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల మనోభావాలతో ఆడుకున్న వ్యక్తుల్ని, దేవుని పవిత్రతని దెబ్బతీయాలనుకున్న వ్యక్తుల్ని ఉపేక్షించే సమస్య లేదు. భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకున్నారు. మీరు వివేకానంద రెడ్డి గారు పబ్లిక్గా మర్డర్ జరుగుతుంది, రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లవాడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని. అది మర్డర్ కాదు, గుండెపోటు అని చెప్తారు. వెండి విగ్రహాలు పోతే, అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు. విగ్రహం కాల్చి ఎవరిన అపవిత్రం జరిగితే ఎవడు పిచ్చోడు చేసాడు అంటారు. ఈరోజు కల్తీ జరిగింది మాట అసలు కల్తీ లేదు, ఇది పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సిందే, ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు. దేవాలయ వ్యవస్థలో ఉండే అనేక రకాల విషయాలపైన చేస్తున్న అనేక రకాల విషయాల యొక్క పరాకాష్టే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కల్తీ లడ్డు వ్యవహారంగా మేము భావిస్తాం. సో ఆ విధంగా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే తనంతట తానే క్లీన్ చిట్ ఇచ్చుకుని ఏమీ జరగలేదని చెప్పి, అంటే వాళ్ళ పేపర్ యొక్క రిపోర్ట్ ఆధారంగా మాట్లాడే ఒక తీరు ఆ విధంగా పరాకాష్ఠకు చేరింది. నిజంగా మేము అడుగుతున్నాం, ఇవాళ అసలు పాల సేకరణే చేయలేని ఒక డైరీ ఏ విధంగా నెయ్యి సప్లై చేయగలుగుతుంది? ఇక్కడే విషయం బయటపడిపోతుంది. రెండో అంశం, 390 రూపాయలు 19 రూపాయలకి నెయ్యి రాగలిగే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అది నెయ్యి అనబడుతుందా? నెయ్యి కాని నెయ్యితో లడ్లు తయారు చేసిన తీరు ఏదైతుందో దీన్ని కూడా తప్పనిసరిగా మనం ఆలోచించాలి. అట్లాంటి లడ్డూని గత పాలకుల సమయంలో లడ్డూలో గట్టిగా ఉందని, దాంట్లో ఎప్పుడూ ఉండేటువంటి సువాసన రావడం లేదని, త్వరగా పాడైపోతుందని, రుచిలో మార్పు ఉందని అనేక విషయాల్ని పత్రికలు రాశాయి, భక్తులు చెప్పారు, ధర్మకర్తల మండలి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. 2023లో అనుకుంటా అప్పుడు ఉన్నటువంటి ధర్మారెడ్డి గారి దృష్టికి పోర్టులో ఉన్నటువంటి కార్మికులు కూడా ఇది నెయ్యి అసలు పేరుకోవడం లేదు, నూనెలాగా జారిపోతూ ఉంది, దీంట్లో ఆ లక్షణాలు లేవు అని అంటే ఇది ఆర్గానిక్ నెయ్యి అలానే ఉంటుందిలే అని చెప్పినట్టు మన దృష్టికి రావు. NDDB కాఫ్ ఏదైతే భారతదేశంలో డైరీ డెవలప్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉందో, పరీక్ష చేయడానికి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 4 శాంపిల్స్లో ఈ 4 వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతు కొవ్వులు కూడా ఉన్నాయి అనేటువంటి నివేదికని బహిర్గతపరచడం జరిగింది.